అందరికీ టుడే ఐ విల్ షో యూ మై హోల్ డే థింగ్స్. ఎవ్రీడే నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటానో, నా డే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎర్లీ మార్నింగే 5:30కి లేస్తాను. లేచిన వెంటనే బ్రష్ చేసి జిమ్‌కి వెళ్ళడానికైతే రెడీ అవుతాను. ఈ మధ్య బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకున్నాను. ఇంతకుముందు హనీ, హాట్ వాటర్ తాగేదాన్ని. బట్ ఈ మధ్య ఎక్కడ చూసినా అందరూ బ్లాక్ కాఫీయే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ బ్లాక్ కాఫీ వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే ఈ బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేయడానికి జస్ట్ హాట్ వాటర్, 1 స్పూన్ కాఫీ పౌడర్ యూజ్ చేశాను అంతే. జిమ్‌కైతే స్టార్ట్ అవుతున్నాను. మా హాస్టల్ నుండి జిమ్‌కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది. బై వాక్ అయితే వెళ్తాను. ఎర్లీ మార్నింగే రోడ్ మీద అయితే ఎవ్వరు ఉండరు. అదే మన ఊర్లలో అయితే ఈ పాటికి అందరూ లేసి ఊడ్చి ముగ్గులేస్తా ఉంటారు. రోడ్డు మీద అయితే ఒక్క మన బెస్ట్ ఫ్రెండ్స్ తప్ప ఇంకా ఎవ్వరు లేవు. నేను ఉండే ఏరియాలో అయితే ఇన్‌స్టిట్యూట్స్, కాలేజెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో, మార్నింగే 6:30 అయితుందేమో ఇప్పుడు టైమ్. క్లాస్‌కైతే వెళ్తున్నారు చూడండి. మనకు ఆ అదృష్టం లేదులే. ఫైనల్లీ జిమ్‌కైతే రీచ్ అయ్యాను. ఈరోజు ఎర్లీ మార్నింగే వచ్చాననేసి మా ట్రైనర్ అయితే షాక్ అవుతున్నాడు. ఆఫీస్‌కి పోవాలి అందుకే ఇంత ఎర్లీగా అనమాట. ఫస్ట్‌గా జిమ్ కంప్లీట్ అయితే చేసేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నాను హాస్టల్‌కి. ఆంటీకి ఇంకా సంక్రాంతి పోయినట్టు లేదు. ఇంకా రథం ముగ్గే వేస్తుంది. హాస్టల్‌కి రీచ్ అయిపోయాను. ఇక్కడ చూడండి మై బేబీ ప్లాంట్. నాకు మొక్కలు పెంచడం అంటే ఇష్టం. అందుకే ఏదో అలా దొరికింది ఇంగ అట్లా పెడతాను. ఫస్ట్‌గా ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యాను. ఆఫీస్‌కైతే వెళ్ళాలి. నేను ఆఫీస్‌కి ఏమేమి క్యారీ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే మెయిన్ థింగ్ వాటర్. నేను డైలీ మార్నింగ్, ఈవినింగ్ హాట్ వాటర్ అయితే తాగుతాను. వాటర్ హీట్ చేసుకొని తీసుకెళ్తాను. ఈ బాటిల్‌లో వాటర్ 8 హవర్స్ వరకు అలానే ఉంటుంది. అండ్ ఈ బాటిల్ వచ్చేసి 300 రూపీసే, చాలా చీప్ కాస్ట్ కదా! నైట్ నానబెట్టుకున్న పల్లీలు, పెసర్లు, చెన వాష్ చేసుకొని మంచిగా ఒక బాక్స్‌లో పెట్టుకుంటాను. నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదే. మా హాస్టల్‌లో అయితే ఈరోజు బోండా బ్రేక్‌ఫాస్ట్. సో, ఆ ప్లేస్‌లో స్ప్రౌట్స్ తింటాననమాట. నైట్ నానబెట్టుకున్న కిస్మిస్, బాదం అండ్ ఒక స్మాల్ బాక్స్‌లో పెట్టుకుంటా. అండ్ ఇందులో ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ మధ్య ఫ్లాక్స్ సీడ్స్ తినడం స్టార్ట్ చేశాను. నా హెయిర్ బాగా ఫాల్ అవుతుందని. ఇంకో బాక్స్‌లో కీరా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తిన్నా తినకపోయినా కీరా అయితే పక్కా ఫుడ్‌లో ఉండాలి. లంచ్, డిన్నర్ వాటెవర్ కీరా అయితే కంపల్సరీ ఉండాలి. బాక్స్‌లో రైస్ అండ్ కర్రీ పెట్టుకున్నాను. స్టార్ట్ అయ్యాను. నేను ఉన్న ప్లేస్ నుండి మా ఆఫీస్‌కి కొంచెం దూరము. సో, మెట్రోకి వెళ్ళాలి. ఇక్కడికైతే వచ్చేసాను. టికెట్ తీసుకొని ట్రైన్ కోసం వెయిటింగ్. నేను ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. హైదరాబాద్ మెట్రో గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ నిలబడడానికి ప్లేస్ దొరికితే చాలు. అండ్ ఇప్పుడైతే అమీర్పేట్ వచ్చేసింది. ఇక్కడైతే షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ జనం అయితే చాలా రష్ ఉంటుంది. ఇంకా అసలు మీరే చూడండి. మెట్రో దిగిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలి అన్నా కూడా చాలా కష్టం ఇక్కడ. మెట్రో దిగి మళ్ళీ ఆటో ఎక్కాలి. అక్కడి నుండి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఇది మా ఆఫీసు. కొంచెం సేపు అలా వర్క్ చేసుకొని, ఇంకా మా ఫ్రెండ్ బ్రేక్‌ఫాస్ట్ తినడానికి పోదాం అన్నది. సో, ఇక్కడ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. మా ఫ్రెండ్ అయితే పూరి ఆర్డర్ చేసుకుంది. అండ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రైస్. ఒక ప్లేట్ పూరి కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ అంట. మనకు 30 రూపాయలకి బయట దొరికేది వీళ్ళిక్కడ 70 రూపీస్‌కే అమ్ముతున్నారు. సో, ఇంకా ఇక్కడికొచ్చాక కొనడం తప్పదు మనకి. సో, ఇక్కడ ఆ ఐటెమ్, ఇక్కడ ఏ ఐటెమ్ అయినా 50 రూపీస్‌కి తక్కువ ఉండదు. కావాలంటే మీరే మెనూ చూడండి నేను నేను తీసుకొచ్చుకున్న స్ప్రౌట్స్ అయితే తిన్నాను. లాస్ట్‌లో పూరి కొంచెం టేస్ట్ చేశాను. ద టేస్ట్ వాస్ గుడ్. బట్ 70 రూపీస్ అయితే అంత వర్త్ ఏం కాదు అని అనిపిస్తుంది. మధ్యలో బ్రేకౌట్స్‌కి వెళ్తాము. సో, అలా వర్క్ చేసుకుంటూ బ్రేకౌట్స్‌కైతే వెళ్తాము. లంచ్‌లో అయితే మా హాస్టల్‌లో అయితే రైస్ అండ్ ఆలు కర్రీ అనమాట. మా ఫ్రెండ్ అయితే ఎగ్ రైస్ అనమాట. మనకు కూడా ఇంట్లో ఉంటే సేమ్ ఇదేలే ఎగ్ రైస్ మంచిగా పట్టుకొచ్చేటోళ్ళం. ఈ హాస్టల్ ఫుడ్ తినలేక చచ్చిపోతున్నా. ఇంకో ఫ్రెండ్ అయితే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటుంది. ఈవినింగ్ ఇక్కడ వ్యూ అయితే చాలా బావుంటుంది. సో, మేము కొంచెం సేపు అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ 5కి అలా స్నాక్స్ తినడానికైతే వచ్చాము. సో, ఇప్పటి వరకు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుండే. బట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మ్యాండేటరీ చేశారు. చెప్పాలి కదా, మేము బ్రేక్అవుట్కి వచ్చాము. మోనాలి చికెన్ రోల్ షీ ఈజ్ ఈటింగ్ అండ్ వాట్ వి విల్ కాల్ దట్ bhel, masala bhel, and Karishma was having masala bhel, and I already have the chai. It's completed, and I forgot to take video also. So Monali gurtu chesindi. So thanks for that. కి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. మా బసెస్ అనమాట. సేఫ్‌గా మనల్ని మన ప్లేస్‌కైతే డ్రాప్ చేసేస్తారు. బస్‌కి బై బై చెప్పేద్దాం.
హాస్టల్‌కైతే వచ్చేసాను. ఫ్రెష్ అయ్యాను ఇంకా మంచిగా హ్యాపీగా. ఇంకా ఫైనల్లీ డిన్నర్ చేసి ఇంకా బజ్జోడమే. మా డిన్నర్ వచ్చేసి మాది ఈరోజు ఎగ్ కర్రీ. సో, బాయిల్డ్ ఎగ్ కర్రీ అండ్ సమ్ కీరా అండ్ 2 చపాతీస్. దిస్ ఈస్ మై డిన్నర్. బాగా అలసిపోయాను. థాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.